అనగనగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి క్రికెట్ అంటే ప్రాణం. అదే ఆమె ప్రపంచం. చిన్నతనంలోనే ఆ అమ్మాయి ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్లో నేను క్రికెట్ నుంచి ఏమైనా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బును పేదవాళ్ళైన క్రికెటర్ల కోసం ఖర్చు పెడతాను అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది ఆ అమ్మాయి. క్రికెట్ మీద ఎంతో ఆసక్తి ఉండి బ్యాట్ కొనుక్కునేందుకు డబ్బులు లేక, లేదా సరైన ట్రైనింగ్ తీసుకునేందుకు స్తోమత లేక బాధపడే పిల్లల కోసం ఆ డబ్బు ఖర్చు పెడతానని ఆమె నిర్ణయించుకుంది. అప్పుడు ఆమెకు 11 ఏళ్లు. కట్ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు. ఆ అమ్మాయి మరెవరో కాదు, భోపాల్కు చెందిన సౌమ్య తివారీ. ప్రపంచ టీ20 విక్టరీలో వచ్చిన ప్రైజ్ మనీని, తనకు వచ్చిన మ్యాచ్ ఫీజుని కూడా అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బడ్డింగ్ క్రికెటర్స్ కోసం ఆ అమ్మాయి డొనేట్ చేసింది. రీసెంట్ గా బీసీసీఐ వారు సౌమ్య తివారీకి ఇండియాలోనే బెస్ట్ జూనియర్ ఫిమేల్ క్రికెటర్స్ కి ఇచ్చే జగమోహన్ దాల్మియా ట్రోఫీని బహుకరించారు. అప్పుడు సౌమ్య తివారీ ఒక న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది: ఈ రోజు నేను ఈ స్టేజ్కి చేరుకున్నప్పటికీ ఎంతో మంది టాలెంట్ ఉన్న ప్లేయర్స్ సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్ అయ్యారని నాకు తెలుసును. అలాంటి ప్లేయర్స్ అందరికీ హెల్ప్ చేయాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను అని చెప్పింది సౌమ్య. 12వ క్లాస్ చదువుతున్న సౌమ్య ఇప్పటికే కొంతమంది యంగ్ క్రికెటర్స్ కి క్రికెట్ కిట్లు ఇంకా ఇతర రకాలైన సపోర్ట్ కూడా అందజేసింది. సౌమ్య భోపాల్లోని క్రికెట్ అకాడమీలో తన 11వ ఏటా ట్రైనింగ్ ప్రారంభించింది. తన ప్రతిభ వల్ల ఒక్క ఏడాదిలోనే భోపాల్ డివిజన్లోని సీనియర్ క్రికెట్ టీంకి మెంబర్గా ఎంపికైంది. సౌమ్య తన 13వ ఏట మధ్యప్రదేశ్ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ టీంకి మెంబర్గా ఎంపికైంది. 2019లో సౌమ్య ఉమెన్ అండర్-16 సెంట్రల్ జోన్ టీంకి కెప్టెన్గా ఎంపికై సెంట్రల్ జోన్కి విజయం సాధించి పెట్టింది. ఈ టోర్నమెంట్లో సౌమ్య చూపించిన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్కి గాను ఆమెకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ట్రోఫీ కూడా లభించింది. 2021లో ఉమెన్స్ అండర్-19 గ్రూప్లో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో సౌమ్య సెంచరీ స్కోర్ చేసింది. 2022లో డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్లో మధ్యప్రదేశ్ ఉమెన్స్ అండర్-19 టీం కెప్టెన్గా ఎంపికై ఆ టోర్నమెంట్లో తన టీంకి విజయం సాధించి పెట్టింది. ఈ విజయాలన్నిటి తర్వాత ఆమె ప్రతిభకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో బీసీసీఐ సౌమ్య తివారీని ఇండియా ఏ టీంకి కెప్టెన్గా నియమించింది. 2023లో ఇండియా మొట్టమొదటి ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీలో సౌమ్య ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. 2023 డిసెంబర్ 31న నేషనల్ టీ20 టోర్నమెంట్లో సౌమ్య మధ్యప్రదేశ్ ఉమెన్స్ అండర్-23 టీం కెప్టెన్గా వ్యవహరించి ఆ టోర్నమెంట్లో విజయం సాధించింది. ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో ఇండియా తన మొట్టమొదటి వరల్డ్ టైటిల్ని జనవరి 29న ఇంగ్లాండ్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ని ఇండియా టీం సాధించుకుంది. ఈ విజయంలో సౌమ్య ఎంతో ప్రధాన పాత్ర పోషించింది. ఈ అండర్-19 ఉమెన్స్ జట్టుని ఎంతో మంది సెలబ్రిటీలు అభినందించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండర్-19 వరల్డ్ కప్ ఛాంపియన్స్, వాట్ ఏ స్పెషల్ మూమెంట్ అని అభినందించాడు. తన అభిమాన క్రికెటర్ నుంచి ఈ విధమైన అప్రిసియేషన్ రావడంతో సౌమ్య ఆనందానికి హద్దులే లేవు. వరల్డ్ కప్ లోని ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్తో ఆడుతున్నప్పుడు సౌమ్య 24 పరుగులతో చివరిదాకా నాట్అవుట్ గా నిలబడింది. త్రిషాతో కలిసి 3వ వికెట్ కి 46 పరుగుల పార్ట్నర్షిప్ ను కూడా జోడించింది. అదే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ గా నిలబడింది. క్రికెట్ ని కెరీర్ గా ఎంచుకుందామనుకునే అమ్మాయిలందరికీ సౌమ్య తివారీ ఆదర్శంగా నిలబడాలని, ఆమె స్ఫూర్తితో ఎందరో అమ్మాయిలు క్రికెట్ స్టార్లుగా ఎదగాలని ఆశిద్దాం.